ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుడు మా అందరికీ మంచి వాగ్దానము యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి ఇస్తున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నా కోసం ఎవరు ప్రేయర్ చేస్తున్నారు, నా కోసం అంత ధ్యాస ఎవరికి ఉందని? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పట్ల అధికమైన ధ్యాస శ్రద్ధ నిలిపి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఆయన బిడ్డవు కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గాడ్స్ ప్యాషనెట్ ప్రేయర్, యేసయ్య యొక్క ప్యాషనెట్ ప్రేయర్ ఈ అధ్యాయంలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. దీంట్లో కేవలం ఎంతో శ్రద్ధతో తన డిసైపుల్స్ కొరకు చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నీ కొరకు కూడా దేవుడు ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరచడానికి రానున్న దినాల్లో మీరు ఎదుర్కోబోచిన శ్రమల గురించి, అంతేకాదు రానున్న దినాల్లో నీవు లోకాన్ని మరి జయించబోచున్నావని దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అ ప్రేయింగ్ మ్యాన్ ఇస్ అ వరల్డ్ చేంజర్. అలాగే ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాడో అతను ఖచ్చితంగా వారి యొక్క జీవితం మారిపోతుంది. ఈ యొక్క డిసైపుల్స్, ఈ యొక్క శిష్యుల యొక్క మరి జీవితాలను మార్చేశాడు యేసయ్య. ఆయన ప్రార్థన ద్వారా మార్చేశాడు. మరి ఎటువంటి ఆపద కీడు వాటిల్లకుండా, అపవాది వారిని జల్లడించకుండా యేసు ప్రభు వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య నీ కొరకు కూడా ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఎవరు లేరు అనుకుంటున్నావా? నీవు ఎప్పుడైతే సోలిపోయి ఉంటావో, అలసట ఉంటావో, లోకము ఎంత మోసం నేను చేస్తుందో నీకు తెలియనప్పుడు, ప్రభుకు అన్నీ తెలిసిన ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు కీడు రాక ముందే మనుషులందరూ నీ కోసము మరి నిన్ను వ్యతిరేకించబోచున్నారని దేవుడు ముందుగా తెలుసుకొని దేవుడు నీ కొరకు ప్రార్థన చేసి నేను బలపరుస్తున్నారు. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, ఏమి జరగదు. నీ ప్రభు ప్రార్థన నీ యొద్ద ఉంది. చిన్న ప్రార్థన చేస్తాను, కాలు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాయన ప్రభ నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన నీ ప్రార్థన నాయన మాకుండగా మాకు ఏ ఆపద కీడు జరగదు నాయన. నీ ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు మా జీవితంలో లక్ష్యము వైపు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రార్థన మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఎవరు లేనప్పుడు, ఎవరు తోడు రానప్పుడు, అయ్యా ఆత్మీయులు సహితము నాయన పట్టించుకోనప్పుడు నీవు మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ మరొక్కసారి నాయన ఈరోజు ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థన చేసిన వారిని ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. శక్తివంతమైన ప్రార్థన దేవాది దేవుడు మీ కొరకు చేస్తా ఉన్నాడు. నీకు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ అని పెట్టండి. గాడ్ జీసస్ ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్.